వెల్ వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1-3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అండ్ భవితా సంతోష్ ఎకానమీలో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ని కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొంత సమాచారం. దాంట్లో ఫస్ట్ టాపిక్ వందే భారత్ స్లీపర్ ట్రైన్స్. మనకి వందే భారత్ ట్రైన్స్ అనేవి 2019లోనే ప్రారంభం కావడం జరిగింది. ఎప్పుడు 2019లోనే ప్రారంభం కావడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ని ప్రవేశపెట్టారు. వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ని ప్రవేశపెట్టారు. మరి వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే మనకి 2026 జనవరి 17th రోజున 2026 జనవరి 17న ప్రధాని నరేంద్ర మోడీ రీసెంట్గా జెండా ఊపి ఈ వందే భారత్ స్లీపర్ రైళ్ళని ప్రారంభించడం జరిగింది. మనకి రీసెంట్గా అంటే మనకి 2019లో ఉన్న వందే భారత్ రైళ్ళు అనేవి T18 మరియు T20 అనే డిజైన్ మోడల్స్తో ప్రారంభించబడగా ఇప్పుడు రీసెంట్గా జనవరి 17న వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ని దేనిలో చేర్చారు? భారత రైల్వేలో చేర్చడం జరిగింది. మరి రైల్వే అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణిస్తుంది అంటే కామాఖ్య హౌరాల మధ్య నడుస్తుంది. కామాఖ్య హౌరాల మధ్య. సో T18 T20 కాన్సెప్ట్ మోడల్స్ చైన్ మోడల్స్తో దీన్ని 2019లో ఏర్పాటు చేశారు. సో దీన్ని ఈ T18 T20 మరియు ఈ భారత స్లీపర్ ట్రైన్స్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే మనకి ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ. మరి ఇది ఎక్కడుంది? ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ అంటే ఇది చెన్నైలో ఉంది. సో రీసెంట్లీ వందే భారత్ sleeper trains was established and this Vande Bharat sleeper trains was inaugurated by Prime Minister Narendra Modi on 17th January 2026 and recently we had Vande Bharat trains, only Vande Bharat trains. The designs and models are T18 T20. Designs and models are T18 and T20. So these are established or these Vande Bharat trains are developed by integrated coach factory in Chennai. So this was developed by integrated coach factory. It is inaugurated by Prime Minister Narendra Modi. It was inaugurated by Prime Minister Narendra Modi on 17th Jan 2026 అండ్ భారత రైల్వేల ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూఢిల్లీ. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఆర్ న్యూఢిల్లీ. అండ్ కేంద్ర రైల్వే మంత్రి ఎవరు? సెంట్రల్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్. భారత రైల్వేలు రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. సో ఇండియన్ రైల్వేస్ ఆర్ వర్క్డ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. ఇండియన్ రైల్వేస్ ఆర్ వర్క్డ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. సో దిస్ ఈస్ అబౌట్ వందే భారత్ స్లీపర్ ట్రైన్స్. వందే భారత్ స్లీపర్ ట్రైన్స్. నెక్స్ట్ భారత 92వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఆర్యన్ మనకి 91వ గ్రాండ్ మాస్టర్గా రీసెంట్గా ఒకరు చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎంపిక కావడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా 92వ గ్రాండ్ మాస్టర్గా ఈయన ఎంపిక కావడం జరిగింది. రీసెంట్గా ఆర్మేనియాలో జరిగిన టోర్నమెంటులో చివరి గ్రాండ్ నామ్ని సాధించి ఈయన 92వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎంపిక కావడం జరిగింది, లేదంటే నిలవడం జరిగింది. మనకు గ్రాండ్ మాస్టర్ కావాలి అని అంటే ఏం కావాలి? ముందుగా 3 గ్రాండ్ నామ్స్ని ఎవరైతే గెలుస్తారో వాళ్ళు చెస్ గ్రాండ్ మాస్టర్గా
అవతరిస్తారు. అలాగే మనకి 3వ గ్రాండ్ మాస్టర్ని లేదంటే 3వ గ్రాండ్ నార్మ్ని ఆర్మేనియాలో సాధించి ఈ ఆర్యన్ అనే వ్యక్తి చెస్ గ్రాండ్ మాస్టర్గా 92వ చెస్ గ్రాండ్ మాస్టర్గా నిలవడం జరిగింది. మరి ఆర్యన్ అనే వ్యక్తి 21 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి. ఈయన ఢిల్లీకి చెందిన వ్యక్తి. ఆర్యన్ అనే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తి? ఢిల్లీకి చెందిన వ్యక్తి, 21 సంవత్సరాల వయసు గల వ్యక్తి. 2026 జనవరిలో ఆర్మేనియాలో జరిగిన టోర్నమెంట్లో ఈయన ఏం సాధించాడు? విజయాన్ని సాధించి గ్రాండ్ మాస్టర్గా 92వ గ్రాండ్ మాస్టర్గా ఇండియా నుంచి ఎంపిక కావడం జరిగింది. సో ఇది ఆర్మేనియా టోర్నమెంట్. ఈయన యొక్క ప్రత్యేకత ఏంటి అంటే శిక్షకుడు లేకుండానే స్థానాన్ని చేరుకోవడం విశేషం అంట. అంటే శిక్షకుడు లేకుండానే ఈయన 92వ చెస్ గ్రాండ్ మాస్టర్గా నిలవడం జరిగింది. ద స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ రీచింగ్ ఎ పొజిషన్ వితౌట్ ఎ ట్రైనర్ ఆర్ గైడ్. సో దిస్ ఈస్ ఎ స్పెషాలిటీ ఆఫ్ ఆర్యన్. నెక్స్ట్, పశ్చిమ బెంగాల్లో ఆరోగ్య సేవల కోసం ప్రపంచ బ్యాంక్ రుణాన్ని ఆమోదించింది. మరి పశ్చిమ బెంగాల్లో ఆరోగ్య సేవల కోసం ప్రపంచ బ్యాంక్ ఎంతవరకు రుణాన్ని ఆమోదించింది అంటే $286 మిలియన్ వరకు ఆమోదం లభించింది. మరి ఏ నెలలో అంటే 2026 జనవరిలో ప్రపంచ బ్యాంక్ పశ్చిమ బెంగాల్లో ఆరోగ్య సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని మెరుగుపరిచే ఉద్దేశంతో $286 మిలియన్ ఆమోదించడం జరిగింది. మరి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడం, అలాగే సంక్రమించిన వ్యాధుల నిర్వహణ మరియు మహిళల కేంద్రిత లేదంటే ఆరోగ్య సేవలపై దృష్టి సారిస్తాయి ఈ $286 మిలియన్ అంటే మనకి ఆరోగ్య సంరక్షణను మరింత బలోపేతం చేయడానికి, అలాగే సంక్రమించిన వ్యాధులని మనకి నిర్వహణ మరియు కేంద్ర ఆరోగ్య సేవలపై దృష్టి సారించడం ముఖ్య ఉద్దేశం. సో ద వరల్డ్ బ్యాంక్ అప్రూవ్స్ 86 million loans in January 2026 to West Bengal. Why? Because the purpose of this approved because to quality healthcare services in West Bengal and to improve and provide better health services more than 90 million peoples in West Bengal. So the funds will focus on strengthening primary health care. And managing non-communicable diseases and women-centric health services. And this is the purpose. World Bank approved loan in West Bengal for health services, primary health services, women health services and another health services. Because of this, West Bengal approved $286 million to Pashchima Bengal. World Bank approves $286 million to West Bengal. నెక్స్ట్, తెలంగాణ ఇస్రాయెల్ మధ్య ఇన్నోవేషన్ స్టార్టప్ల సహకారం. మరి తెలంగాణ రీసెంట్గా మనకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉండడం జరిగింది. మరి ఆ పర్యటనలో భాగంగా రకరకాల సమావేశాలకి హాజరు కావడం జరుగుతుంది. మరి ఆ సమావేశంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో తెలంగాణ ఇస్రాయిల్ ఇన్నోవేషన్ స్టార్టప్ అనే ఒక సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఒక ఇస్రాయిల్ సమావేశానికి హాజరయ్యాడు. మరి ఆ సమావేశంలో భాగంగా లేదంటే ఒక సమావేశంలో దావోస్ పర్యటనలో భాగంగా ఒక సమావేశానికి వెళ్ళడం జరిగింది. మరి ఆ సమావేశంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఏ విధమైన మాటలు మాట్లాడాడు అంటే, ఇస్రాయిల్ అనేది మన ఇండియా డెవలప్మెంట్ కోసం ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది, అలాగే అనేక సహాయ సహకారాలు అందిస్తుంది అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి
పేర్కొన్నాడు. మరి ఎలాంటి సహకారాలు ఇజ్రాయిల్ ఇండియాకి ఇస్తుంది అంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి కోసం అలాగే అగ్రిటెక్ సైబర్ సెక్యూరిటీ హెల్త్ టెక్ అలాగే మరి ఏరోస్పేస్ వంటి అంశాలపైన మనకి ఇజ్రాయిల్ అనేది తెలంగాణకి సహకారం అందిస్తుంది అని చెప్పి మనకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో మాట్లాడుతూ ప్రసంగించడం జరిగింది. అలాగే తెలంగాణ ఇజ్రాయిల్ మధ్య స్టార్టప్స్ అనేవి కూడా పెంపొందించబోతున్నారు, లేదంటే స్టార్టప్ సహకారం కూడా అందించనున్నారు. త్వరలోనే ఇజ్రాయిల్ తెలంగాణ రెండు కలిసి ఒక పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించనున్నారు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం జరిగింది. త్వరలోనే ఇజ్రాయిల్ తెలంగాణ కలిసి ఏం చేస్తారంట, ఒక స్టార్టప్తో కలిసి ఒక పైలట్గా ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరు? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సో దావోస్ పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇజ్రాయిల్ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మన్ అలోన్ స్టోఫెన్తో సమావేశమయ్యారు. ఎక్కడ సమావేశమయ్యారు? ఇజ్రాయిల్లో సమావేశం కావడం జరిగింది. మరి ఆ ఇజ్రాయిల్లో భాగంగా ఆయన ఏమని చెప్పాడు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్ టెక్, అగ్రిటెక్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ వంటి రంగాలలో తెలంగాణకు ఇజ్రాయిల్ సహకారం అందిస్తున్నట్లుగా సీఎం పేర్కొన్నాడు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఇజ్రాయిల్ స్టార్టప్లతో కలిసి రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టులను చేపట్టాలి అని కోరుకున్నాడు. దిస్ ఈస్ అబౌట్ తెలంగాణ ఇజ్రాయిల్ ఇన్నోవేషన్ స్టార్టప్ సహకారం. సో తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, who is visiting Davos, meet with Israel Innovation Authority Chairman Alon Stoffel. So on this occasion, Telangana CM Ravant Reddy revealed that Israel has provided support to Telangana in artificial intelligence, health tech and agri-tech, cyber security and aerospace. This was information is given by CM Ravant Reddy and announced by the CM Ravant Reddy. Why? Because Israel is giving so much cooperation to Telangana. So, and Telangana government suggested undertaking pilot projects in the state with Israel startups. This is about Telangana Israel Innovation Startup సహకారం. నెక్స్ట్, ప్రపంచంలోనే మొట్టమొదటి 3-way హైబ్రిడ్ సజ్జ. మరి దీన్ని ఎవరు ఎక్కడ ఏర్పాటు చేశారు? ప్రపంచంలోనే మొట్టమొదటి 3-way హైబ్రిడ్ సజ్జ. ఇది ఒక 3-way హైబ్రిడ్ సజ్జ. మరి ఈ 3-way హైబ్రిడ్ సజ్జ అనేది 3 పేరెంటల్ లైన్స్తో ఏర్పాటు కావడం జరిగింది. అంటే 3 పేరెంటల్ లైన్స్తో ఏర్పాటు అయింది కాబట్టి దీన్ని 3-way హైబ్రిడ్ సజ్జ అని అన్నారు. మరి 3-way హైబ్రిడ్ సజ్జ అనేది దీని యొక్క పేరు ఏంటి అంటే RHB. దీని యొక్క పేరు RHB 273 అనే పేరు ఉంది. సో ఇది ప్రపంచంలోనే దీని పేరు ఏంటి? RHB 273. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి 3-way హైబ్రిడ్ సజ్జ అంటే 3 పేరెంటల్ లైన్స్తో కలిపి దీన్ని 3-way హైబ్రిడ్ సజ్జ అని చెప్పి అనడం జరిగింది. దీన్ని ఇక్రిసాట్ మరియు ఐకార్ సంయుక్తంగా విడుదల చేయడం జరిగింది. ఏవేవి సంయుక్తంగా విడుదల చేశాయి? ఇక్రిసాట్ మరియు ఐకార్ అనే సంస్థలు సంయుక్తంగా ఈ 3-way హైబ్రిడ్ సజ్జలని రిలీజ్ చేయడం జరిగింది. దీని యొక్క పేరేంటి? RHB 273. మరి ఈ పంట యొక్క రకం ఏంటి అంటే ఇది 3 పేరెంటల్ లైన్లతో కలిపి అభివృద్ధి చేసిన ఒక
మొక్క. దీన్ని అభివృద్ధి చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి 3-వే సజ్జ సంకర వంగడం. ఇది 3 పేరెంటల్ లైన్లతో కలిపి అభివృద్ధి చేయబడింది. సో ఇది సాధారణ రకాల కంటే 13 నుండి 27% ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. ఇది ఎంత దిగుబడిని ఎక్కువగా ఇస్తుంది? 13 నుండి 27% వరకు ఎక్కువ దిగుబడిని ఇస్తుంది సాధారణ దిగుబడి కంటే. ఇది 3-వే హైబ్రిడ్ సజ్జకి సంబంధించి. సో వరల్డ్స్ ఫస్ట్ 3-వే హైబ్రిడ్ was jointly released by Ecrisort and Icar. The name of hybrid is RHB 273. The name of hybrid is what? RHB 273. So the type of this 3-way hybrid is, this is the world first 3-way hybrid. Is developed by combining 3 parental line. So this hybrid or 3-way hybrid was developed by 3-way combining lines or 3-way parenting combining lines. So and it yields 13 to 27% more than conventional varieties. And this is about world's first 3-way perennial millet hybrid. నెక్స్ట్, తెలంగాణలోని వేప చెట్లకు డైబ్యాక్ వ్యాధి. తెలంగాణలోని వేప చెట్లకు ఏ వ్యాధి సంక్రమిస్తుంది? డైబ్యాక్ వ్యాధి అనేది సంక్రమిస్తుంది. మరి డైబ్యాక్ అంటే ఏంటి అంటే ఇది ఒక రకమైన ఫంగస్ అని చెప్పొచ్చు. ఫంగస్ లాంటి ఒక వైరస్ అని చెప్పొచ్చు. మరి ఈ ఫంగస్ అనేది తెలంగాణలోని వేప చెట్లకి సోకుతుందంట. మరి వేప చెట్లకు సంబంధించిన మరికొంత సమాచారం. ఈ వేప చెట్లు అనేవి విదేశాల్లో చాలా గిరాకీలో ఉండడం జరిగింది. ఎందుకంటే వీటి నుండి కాగితం మరియు ఫ్లైవుడ్ తయారీకి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వేప చెట్లకి విదేశాల్లో ఎంతగానో గిరాకీ ఉంది. కాబట్టి 1 కేజీకి 5 రూపాయల చొప్పున అమ్ముడుపోతుంది. దాదాపుగా 80 లక్షల వరకు ఈ పంట అనేది అమ్మకంలో ఉండడం జరుగుతుంది. అంటే ఇంత గిరాకీగా ఉన్న ఈ వేపాకు చెట్లు ఏవైతే ఉన్నాయో వాటికి డైబ్యాక్ వ్యాధి అనేది సంక్రమిస్తుందంట. మరి ఈ డైబ్యాక్ వ్యాధికి సంబంధించి ఈ వేప చెట్లను ఎవరైతే సాగు చేద్దాము అని అనుకుంటున్నారో, ఇప్పుడు డైబ్యాక్ వ్యాధి అంటే ఒక ఫంగస్ లాంటిది అయితే సోకుతుంది కాబట్టి ఆ ఫంగస్ లాంటిది సోకకుండా ముందుగానే ఎవరైతే నిపుణులు ఉన్నారో వాళ్ళని దగ్గరికి వెళ్ళి వాళ్ళని సందర్శించి వాళ్ళ యొక్క సలహాలను తీసుకోవాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఎలాగో ఫంగస్ వస్తుంది కాబట్టి మనం వేస్ట్ కదా, కాబట్టి ఎప్పుడైనా సాగు చేయాలి అనుకుంటే నిపుణుల దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకోవాలి అని చెప్పి కేంద్రం వివరించింది. సో ఇది వేప చెట్లకు ఏ వ్యాధి సోకుతుంది? డైబ్యాక్ వ్యాధి సోకుతుందట. డైబ్యాక్ అంటే ఏంటి? ఒక రకమైన ఫంగస్ అని చెప్పొచ్చు. మరి తెలంగాణలో మలబార్ వేప సాగుకు మంచి డిమాండ్ ఉంది. వేప అంటే ఒక మలబార్ వేపకు మంచి డిమాండ్ ఉందంట. మరి హైదరాబాద్లోని ప్రైవేట్ సంస్థలు కలపను కేజీకి 5 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నాయి. విదేశాల్లో కాకుండా హైదరాబాద్లోని ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో కలపను కేజీ 5 రూపాయలతో కొనుగోలు చేస్తున్నాయంట. ఎకరానికి సుమారు 8 లక్షల వరకు రాబడి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కొన్ని ఏజెన్సీలు బైబ్యాక్ ఒప్పందాలు చేసుకుంటున్నాయి అని చెప్పి వివరించారు. తెలంగాణలో ఏ కలపకి మంచి సాగు డిమాండ్ ఉందంట? మలబార్ వేపకి. అది హైదరాబాద్లోని ప్రైవేట్ సంస్థలు కలపను కేజీ 5 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఎందుకు అంటే ఈ కలప అనేది కాగితం మరియు ప్లైవుడ్ పరిశ్రమలకి అధికంగా అవసరం ఉంటుంది కాబట్టి. వేప చెట్లకు ఫంగస్ లేదా డైబ్యాక్ వ్యాధి సోకడంతో సాగుకు ముందు నిపుణుల యొక్క సలహా అనేది తీసుకోవడం తప్పనిసరి. So, Forest Department is currently conducting a scientific study as neem trees are suffering from dieback
diseases. So there is a good demand for cultivation of Malabar neem in Telangana. So there is a good demand for Malabar neem in Telangana. Why? Because of this neem. So based on this neem, they are made paper and plywood, and etc. So this wood is high demand for the paper and plywood industries, so neem trees are susceptible to fungus diseases, so it is necessary to see export advice before cultivation. Necessary to see export advice before cultivation. Why? Because neem is getting fungus nowadays. So in that case, taking advice from experts is mandatory. And this is about dieback diseases to neem trees in Telangana. నెక్స్ట్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్. మరి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనేవి స్టార్ట్ కావడం జరిగినాయి. మరి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే 2026 జనవరి 20 నాడు 6వ ఎడిషన్తో ఈ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనేవి ప్రారంభం కావడం జరిగినాయి. స్కేటింగ్ మరియు హాకీ వంటి ఐస్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే శీతాకాలంలో లడక్ క్రీడలు అని చెప్పొచ్చు. దీనికి స్కేటింగ్ మరియు హాకీ వంటి ఐస్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే లడక్ శీతాకాల క్రీడలు అని చెప్పొచ్చు. ఇది 2026 జనవరి 20 నాడు 6వ ఎడిషన్గా ప్రారంభమైంది. ఎన్నవ ఎడిషన్గా? 6వ ఎడిషన్గా ప్రారంభమైంది. మరి ఈ ఎడిషన్లో భాగంగా మనకి లడక్ కేంద్రపాలిత ప్రాంతం అనేది ఈ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్కి ఆతిథ్యం ఇస్తుంది. మరి ఈ ఖేలో ఇండియా వాటర్ గేమ్స్కి లడక్ ఎన్నోసారి ఆతిథ్యం ఇస్తుంది అంటే ఇది 3వసారి అని చెప్పొచ్చు. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ యొక్క స్నో లెగ్ ఈ సంవత్సరం చివరిలో జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్లో జరుగుతుంది. ఎక్కడ? ఈ సంవత్సరం చివరిలో జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్లో జరుగుతుందంట. ఇది ఖేలో ఇండియా వింటర్ గేమ్స్కి సంబంధించి. సో ద 6th edition of Khelo India Water Games will be held at the Nawang Dorjang Stadium here on 20 January 2026. So the Ladakh leg of the winter games, which will host ice sports like starting and hockey, will conclude on January 26. So this is a third time that the Union Territory of the Ladakh is hosting the KIWG or Khelo India Water Games. So Ladakh is how many times it is hosting to Khelo India Water Games? Ladakh is a third time to hosting Khelo India Water Games. So Khelo India Water Games is the how much edition, or what is the edition of this Khelo India Water Games? So Khelo India Winter Games, the edition is 6th edition. It was held on 20 January 2026. నెక్స్ట్ ఉగాండా అధ్యక్షుడిగా 7వసారి మూసివేని. ఉగాండా అధ్యక్షుడిగా 7వసారి ఎవరు ఎంపికయ్యారు? మూసివేని ఎంపిక కావడం జరిగింది. మరి మూసివేని ఈయన 1944లో ఉగండాలో జన్మించిన వ్యక్తి. ఎప్పుడు? 1944లో ఉగండాలో జన్మించిన వ్యక్తి. మరి 7వసారి ఉగండా అధ్యక్షుడిగా ఈ మూసివేని ఎందుకు ఎంపికయ్యారు అంటే ఈయన ఉగండాలో అంతకుముందు సాయుధ పోరాటంలో పాల్గొనే వ్యక్తి, సాయుధ పోరాటం చేసిన వ్యక్తి. కాబట్టి ఈయన అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అక్కడ మొత్తం నగరం అంతా శాంతియుతంగా, చాలా అభివృద్ధిదాయకంగా ఉండడం జరిగింది. కాబట్టి అక్కడున్న ప్రజలు 7వసారి కూడా మనకి ఉగండాకి అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకున్నారు అంటే మూసివేనిని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే సాయుధ పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి ప్రజలను ఏ విధంగా చూసుకోవాలో అనే బాధ్యత తెలిసిన వ్యక్తి అని తెలుసుకున్న ప్రజలు 7వసారి కూడా అధ్యక్షుడిగా మూసివేనిని గెలిపించారు. 7వసారి అధ్యక్షుడిగా ఎవరిని గెలిపించారు? మూసివేనిని గెలిపించారు. ఈయనే మూసివేని. సో ద అపోజిషన్ వుడ్ హ్యావ్ బీన్ బ్యాడ్లీ ఎంబ్రోస్డ్ బికాస్ 10 million of supporters did not vote. I received 8 million votes even though my party has 18 million
registered votes. It is said by Museveni. So Uganda under the age of 40, and that is more than 3/4 of peoples have only known one president. More than 3/4 of the people who is known Museveni. Who is known Museveni? Why? Because Museveni top job born in 1980. Sorry, Museveni uprising, or he was uprising at the age of 81 with the 7th election victory. Now under his belt he shows a signs of budding. His time at the helm has been occupied by long period of peace and significant development. So in his Museveni administration, helm has been accompanied by long period of peace and significant development. So, and Museveni born in West Uganda in 1994 in a cattle rear family, and this is about Uganda president. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.